ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. దెయ్యాల వేట మళ్ళీ మొదలైంది. స్టేషన్కు వెళ్ళి కేస్ ఫైల్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు విజయ్. సుందరం మాత్రం శేషయ్యది, అరవింద్ బాడీలను పోస్టుమార్టం చేయడానికి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇంటికొచ్చిన విజయ్ టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. అది గమనించిన భార్య రాణి దగ్గరికి వచ్చి, ఏమైందండి అలా తిరుగుతున్నారు అని అడుగుతుంది. ఏం లేదు, ఏదో కేసు టెన్షన్ గురించి చిన్న టెన్షన్ అంతే. నా భర్త గురించి నాకు తెలియదా? ఏ కేసు అయినా చక్కబెట్టేస్తారు. అలాంటిది ఏ రోజు లేనిది ఈ రోజేంటి కొత్తగా? ముందు ఆ కేసులు గొడవలు స్టేషన్లోనే వదిలే ఇంటి వరకు రానివ్వకు. ఫ్రెష్ అప్ అయి రండి, భోజనం చేద్దాం. లేట్ అయితే వండినవి చల్లారిపోతాయి. ఈ మధ్య కాన్ఫిడెంట్ ఎక్కువ అయినట్టుంది నా మీద. సరే, వాటర్ పెట్టావా? పెట్టాను. సోప్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు విజయ్. రాణి, టవల్ లేదే, కొంచెం తీసుకురా, స్నానం చేస్తున్నాను. ఓ మర్చిపోయా కదా, తీసుకొస్తున్నా ఉండు అని టవల్ తెచ్చి డోర్ తీయండి అంటుంది రాణి. చటుక్కున డోర్ తీసి రాణిని లోపలికి లాక్కుంటాడు విజయ్. అబ్బా ఏంటండి మీరు, చూడు డ్రెస్ మొత్తం తడిసిపోయింది. మీరు మీ చిలిపి చేష్టలు కోపంగా విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. విజయ్ కదలకుండా 2 చేతులు నడుము చుట్టూ వేసి కౌగిల్లో బంధిస్తాడు. ప్లీజ్ అండి, నేను ఫ్రెష్ అప్ అయ్యాను, మీరు అయ్యి రండి, లేట్ అవుతుందని గోడ వైపు చూసి కోపంగా విజయ్ వైపు చూస్తుంది. టవల్ ఉందిగా, మరి ఎందుకు పిలిచారు? ఎందుకంటే నువ్వే అన్నావుగా టెన్షన్ అని, అన్నీ బయటే మర్చిపోమని. సో మర్చిపోదానని ట్రై చేస్తున్నానని దగ్గరికి లాక్కొని చిలిపి చేష్టలైతే చేశాడు. అలా చేస్తున్న విజయ్ని రాణి, అబ్బా వదలండి, నేను వెళ్తున్నానని సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది నవ్వుకుంటూ. విజయ్ ఫ్రెష్ అప్ అయి హాల్లోకి వస్తాడు. రాణి, రాణి ఎక్కడున్నావే? ఆకలైతుంది, త్వరగా రా. ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. రాణి, రాణి అంటూ డైనింగ్ టేబుల్ నుండి లేస్తూ కిచెన్లోకి వెళ్తాడు. రాణి అక్కడ ఉండదు. ఇదేంటి ఇంత లోపలే ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటూ టెర్రస్ పైకి వెళ్తాడు. అక్కడ కూడా ఉండదు. పెరట్లో ఏమన్నా ఉందేమో అని చూడడానికి వెళ్తాడు. అక్కడ కూడా ఉండదు. విజయ్కి మెల్లగా టెన్షన్ షార్ట్ అవుతుంది. పెరట్లో నుంచి ఇంట్లోకి వస్తుంటే గేట్ క్లోజ్ చేసి లోపలికి వస్తున్న రాణిని చూస్తాడు విజయ్. ఏమైంది, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? పక్కింటి ఆంటీ మిక్సీ పనిచేస్తలేదంటే మిక్సీ ఇచ్చి వచ్చా, కొంచెం రామ్మ అంటే వెళ్ళి మిక్సీ పట్టడానికి. ఏంటి, ఆశ్చర్యంగా అడుగుతాడు. అవునండి, నేను వెళ్ళి కూడా చాలాసేపు అవుతుంది. లేట్ అయితే మా ఆయన కోప్పడతారని వచ్చేసా. విజయ్కి ఒక్కసారిగా చెమటలు పడతాయి. అదేంటి, నువ్వు బాత్రూంలోకి రాలేదా ఇందాక? లేదు, అయినా ఆశలు చాలా ఉన్నట్టున్నాయి నా మీద. వచ్చానేమో అని కలలు కంటున్నారా? ఒక్కసారిగా చెమటలు ఎక్కువైపై కారుతూ ఉంటాయి విజయ్కి. కొంచెం భయంగా చుట్టూ చూస్తాడు విజయ్. ఏమైందండి అలా చూస్తున్నారు? ఆ చెమటలేంటండి? తిందాం రండి. ఏం లేదు అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. నిజంగా నువ్వు రాలేదా అని అడుగుదామని ఆగిపోతాడు. అయినా ఇప్పుడు అడిగితే డౌట్ వస్తుంది. మరి వాష్రూమ్లో జరిగిందంతా కన్ఫ్యూజన్గా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ముందు తినండి, తర్వాత ఆలోచిద్దురు గాని అని ప్లేట్ ఇస్తుంది రాణి. ఇద్దరూ తిని బెడ్రూమ్లోకి వెళ్తారు. ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు? ఏం లేదు, మీ టెన్షన్ ఎలా పోగొట్టాలో నాకు తెలుసని విజయ్ పైకి జరిగే గుండెలపై తల వాల్చుతుంది రాణి. ఆ స్పర్శకి విజయ్ మరి గట్టిగా హత్తుకుంటాడు. రాణి లేచి తన నుదిటిపై ముద్దు పెట్టుకుంది. ఇక ఆగలేక విజయ్ రాణిని పట్టుకొని ముద్దులతో తడిపేస్తాడు. కొద్దిసేపు అయిపోయిన తర్వాత, ఇక చాలు లెండి, రేపు గుడికి వెళ్ళాలి, పడుకోండి.
అవును, నన్ను ఇంతలా రెచ్చగొడికి ఉరికించి గుడికి వెళ్ళాలి, బడికి వెళ్ళాలి అని అంటే ఎలా అని రాణిని దగ్గరికి తీసుకొని లైట్ ఆఫ్ చేస్తాడు. గుడ్ మార్నింగ్ విజయ్. రాణి కాఫీతో తలకి టవల్ కట్టుకొని ఎదురుగా నిలబడుతుంది. గుడ్ మార్నింగ్. వావ్, గుళ్ళో దేవత ఉన్నట్టు ఉన్నావు అని సడన్గా కాఫీ కప్ అందుకొని పక్కన పెట్టేసి చుట్టూ చెయ్యి వేసి పట్టుకుంటాడు విజయ్. ఆపుతారా ఇంకా అని కోపంగా విజయ్ వైపు చూస్తుంది. త్వరగా కాఫీ తాగి ఫ్రెష్ అప్ అయి రండి, టెంపుల్కి వెళ్దాం, ప్లీజ్ లేట్ చేయకు అని కిచెన్లోకి వెళ్తుంది రాణి. రాక్షసి అనుకుంటూ ఆయన బెడ్ కాఫీ ఇచ్చే బెల్లం ఎవరికి దొరుకుతుందని చెప్పుకుంటూ అలా అనుకుంటూ కాఫీ తాగి ఫ్రెష్ అప్ అయి వస్తాడు. విజయ్ ఫోన్ రింగ్ అవుతుంది. హలో, విజయ్ స్పీకింగ్. సార్, నేను కానిస్టేబుల్ని, హాస్పిటల్కి వెళ్ళాలి సార్, పోస్ట్ మార్టంకి రండి సార్, అలాగే 2 కొక్రైనర్లు మాట్లాడా సార్, బిల్డింగ్ దగ్గరికి ఈవినింగ్ వెళ్దాం, అప్పటిలోగా ఈ పోస్ట్ మార్టం కంప్లీట్ అవుతుంది. ఓకే ఓకే, నేను టెంపుల్కి వెళ్తున్నా, డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేస్తాను, వెళ్ళు. ఓకే సార్, బాయ్ బాయ్. వాణి త్వరగా రా, టిఫిన్ చేసి హాస్పిటల్కి వెళ్ళాలి, కేసు వర్క్ అర్జెంటు. అదేంటండి, మనం గుడికి వెళ్ళాలి అన్నాం కదా. అవును, నిన్ను టెంపుల్ దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను, అర్జెంటు బంగారం, వెళ్ళాలి. మీరు ఎప్పుడు ఇంతే, చివరికి హ్యాండ్ ఇస్తారు. రాణి, నీకు అరవింద్ తెలుసు కదా. అలా విజయ్ అనగానే రాణి కళ్ళలో ఏదో తెలియని మెరుపు. సడన్గా బెడ్రూమ్లో దడేల్ మనిషి పెద్ద శబ్దం. ఒక్కసారిగా ఇద్దరు ఉలిక్కిపడి బెడ్రూమ్ వైపు పరిగెడతారు. అక్కడ కిటికీ గ్లాస్ పగిలి బెడ్ పైన కింద కూడా పడి ఉంటాయి. విజయ్ వచ్చి చూసి గన్ తీసి చేత్తో పట్టుకుంటాడు. ఎవరు టెన్షన్గా చూస్తూ అంటాడు. రాణి కిటికీ వైపు చూపిస్తూ, అబ్బా, ఈ పిల్లలకి ఏం పని లేదు, ఈ క్రికెట్ చంపేస్తున్నారు కోపంగా అంటుంది. రాణి, బాల్ ఎక్కడ ఉందే, ఇక్కడ క్రికెట్ అంటున్నావు, అయినా పిల్లలెవరు లేరు కదా కింద, ఇంకెక్కడుంటారు, గ్లాస్ పగలగానే ఎక్కడి వాళ్ళు ఎక్కడే ఇళ్లలోకి జారుకుంటారు. ఈ వేస్ట్ గాళ్ళు కథలో అండ్ నిజంగా కూడా ఇలాగే ఉన్నారు, అద్దాలు పగలగొట్టడం, ఇంటి చుట్టూ అల్లరి చేయడం. రియల్ లైఫ్లో కూడా ఈ బాధలు తప్పడం లేదు. సరే, కథలోకి అయితే వద్దాం. ఈసారి దొరకని ఆ డస్ట్బిన్ తెచ్చి పగిలిన గాజు పెంకులు ఎత్తుకుంది రాణి. అది సరే, ఇందాక ఏదో అంటున్నావు, మన అరవింద్ ఉన్నాడు కదా. హా, అవును, తను చనిపోయాడు. వాట్, ఏమంటున్నావు? తను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, ఎలా జరిగింది? రాణి, నీకు కొన్ని విషయాలు చెప్పాలి. హా, చెప్పండి. చెప్తా, కానీ నన్ను పిచ్చోడమని మాత్రం అనద్దు. అబ్బా, చెప్పండి, ఊరికే, నాకు కొన్ని విషయాలు అస్సలు అర్థమవుతలేవు రాణి. అసలు ఈ దయ్యాలు ఆత్మలు నిజంగా ఉన్నాయా లేవా చెప్పు. ఆ డౌట్ మీకెందుకు వచ్చిందండి? నేను ఒక కేసు పని మీద కామారెడ్డి వెళ్ళాను. పెట్రోలింగ్లో భాగంగా నిన్న నైట్ అక్కడికి వెళ్ళాను. అక్కడ నేను చూసింది నిజమా కలనా ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రాణి. కారు డ్రైవ్లో ఉండగా అరవింద్ ఎదురొచ్చాడు అని అరవింద్కి తనకు జరిగిన సీన్ని రాణికి చెప్పాడు. రాణి సైలెంట్గా వింటుంది. ఏంటే, ఏం మాట్లాడవు? నమ్మాలనిపించట్లేదా? ఏం లేదు, అదే ఆలోచిస్తున్నా. అయితే నైట్ నీతో మాట్లాడింది అరవింద్ ఆత్మనా? అవును, నాకు డౌట్ వచ్చి వీడియో రికార్డ్ ప్లే చేసి చూసా. అందులో ఆత్మ పైకి లేచి రావడం అన్నీ గమనించా. ఓకే, ఈ వీడియో చూడని మొబైల్లో వీడియో చూపిస్తాడు. ఒక్కసారిగా కళ్ళలో రంగు మారుతుంటుంది. రాణికి భయంగా, దూరం పెట్టండి అంటుంది, ప్లీజ్. అబ్బా, వీడియో చూసి నీకే ఇలా ఉంటే లైవ్ ఎక్స్పీరియన్స్ అమ్మా, ఇక్కడ టోటల్ షివరింగ్. ఓకే ఓకే, టైం అవుతుంది, పద పద వెళ్దాం అని టెంపుల్కి బయలుదేరుతారు ఇద్దరు. కార్లు హాస్పిటల్ ముందు ఆపి లోపలికి వస్తాడు విజయ్. గుడ్ మార్నింగ్ సార్, మొత్తం రెడీ చేశాను సార్, మీరు సైన్ చేస్తే పోస్ట్మార్టం స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇటు ఇవ్వు, సైన్ చేసి సుందరానికి ఇస్తాడు. సార్, మీరు కూడా రండి, డాక్టర్ గారు పిలుస్తున్నారు, ఇప్పటికే చాలాసార్లు అడిగారు. ఓకే పద. కొంచెం టెన్షన్ మొదలైంది విజయ్కి. హాయ్ డాక్టర్ రామ్. హాయ్ విజయ్, కమ్ కమ్. మార్నింగ్ నుంచి మీకోసం అడుగుతున్నా, మనం ఇంకా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. విజయ్కి అర్థమై, సుందర్ మీరు కొంచెం బయట ఉండండి, నేను మళ్ళీ పిలుస్తా
ఓకే సార్. చెప్పండి డాక్టర్, ఏమైంది? ఏం లేదు, నేను 2 బాడీస్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక కామన్ విషయం అర్థమైంది. ఏంటి? వాళ్ళిద్దరినీ ఒకేలాగా చంపారు. అండ్ మీరు అన్నట్టు తల మీద గొడ్డలితో కొట్టారన్నారు, కానీ తల మీద ఏ ఘాట్లు లేవు, అందులోనూ ఏ వెపన్ వాడలేదు. అందుకే మీరు వచ్చాక పోస్ట్ మార్టం చేద్దామని ఆగాను. అవునా? త్వరగా కంప్లీట్ చేయండి. అండ్ ఐ వాంట్ జెన్యూన్ రిపోర్ట్. ఓకే సార్, ఒక 1 అవర్లో అయిపోతుంది. ఓకే, నేను బయటకు వెళ్తున్నా, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. బాయ్. సుందరాన్ని తీసుకొని బంగ్లా దగ్గరకు వెళ్తాడు విజయ్. అక్కడ అంతా జనం తండోపతండాలుగా వచ్చి చూస్తారు. ఒరేయ్, ఎప్పుడిదో రాజుల కాలం నాటి బంగ్లా, దీంతో ఊరికి పట్టిన శనిపోతుంది. గుంపులో నుంచి ఒకడు అంటాడు, అవునురా, ఈ దయ్యాలు భూతాలు బెడద ఉండదు. మనకు తెలిసి ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయో చెప్పు, ఈ కప్పు పీడ అవుతుంది, విరగడవుతుంది. అంతలో 2 పెద్ద పొక్లైనర్లు వచ్చి బంగ్లాని కూర్చడం స్టార్ట్ చేస్తాయి. 30 నిమిషాలలో మొత్తం నేలమట్టం అయిపోయింది బంగ్లా. ఓకే సుందరం, నేను హాస్పిటల్కి వెళ్తున్నా. వారికి డబ్బులు ఇచ్చి మొత్తం క్లియర్ చేయించు. అండ్ బోర్డర్ కూడా ఏర్పాట్లు చెయ్యి. బాయ్ అని బయలుదేరుతాడు విజయ్. సార్, మీరు త్వరగా రావాలి. ఎక్కడున్నా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి, మీరు రండి అని కంగారుగా ఫోన్ చేస్తాడు డాక్టర్ రామ్. వస్తున్న 5 మినిట్స్. విజయ్ సరాసరి పోస్ట్ మార్టం గదిలోకి వెళ్తాడు. ఇద్దరును ఒకరొకరు చూసుకొని, ఒక్కసారిగా ఈ రిపోర్ట్ చూడండి, నేను అనుకున్నదే నిజమైంది. ఒంటి మీద చిన్న గాయం కూడా లేదు, అయినా చనిపోయారు సార్. గొంతి నులిమి చనిపోయినట్టు రికార్డులో ఉంది. అండ్ సేమ్ ఒకేలాగా చంపబడ్డారు ఇద్దరు. విజయ్ ఆలోచనలో పడతాడు. నాకు అరవింద్ చెప్పాడు కదా, ఆనంద్ కొట్టిన దెబ్బకు స్పృహ తప్పానని. అయినా వీడియోలో రికార్డు ఆనంద్ కొట్టినట్టుగానే స్పష్టంగా కనిపించింది. మరి రిపోర్ట్స్ ఏంటి ఇలా ఉన్నాయి? నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అన్నీ డాక్టర్ రామ్కు చెబితే ఏమంటాడో చూద్దామని చెప్పబోయి మళ్ళీ వద్దనుకొని ఆలోచనలో పడ్డాను. విజయ్ గారు ఏంటి, ఏం మాట్లాడట్లేదు? ఏం లేదు సార్, ఇది కావాలని ఎవరో ప్లాన్ ప్రకారం చేశారు. నేను ఆనంద్ని ఒకసారి కలవాలి డాక్టర్. అండ్ నేను నీకో విషయం చెప్పాలి. ఇప్పుడు కాదు, ఆనంద్ని కలిశాక చెప్తా, పద వెళ్దామంటాడు విజయ్. ఆనంద్ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. విజయ్, డాక్టర్ రామ్ అక్కడికి వెళ్ళి ఆనంద్ ఉన్న రామ్ వైపు చూస్తారు. అప్పటికే ఆనంద్ పడుకొని ఉండడం చూస్తారు ఇద్దరు. అక్కడ డాక్టర్ ఇషాంత్ అండ్ కొంతమంది నర్సులు ఉంటారు. హాయ్ సార్, ఐ యామ్ విజయ్, ఏరియా సిఐని. తను డాక్టర్ రామ్, కొంచెం పని మీద వచ్చాం సార్. అసలు ఏమైంది? డాక్టర్ ఆనందపడుతున్నాడు. హాయ్ సార్, ఐ యామ్ డాక్టర్ ఇషాంత్. ఏం లేదు సార్, తను స్పృహలో ఉంటే విచిత్రమైన శబ్దాలు చేస్తున్నాడు, ట్రీట్మెంట్కి సహకరించట్లేదు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. జస్ట్ ఇప్పుడే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాము, స్పృహ తప్పాడు. ఒక 1 అవర్ దాకా లేవడు. అవునా? మేము కొంచెం ఎంక్వైరీ కోసం వచ్చాము, తనని ఎలాగైనా ఇంటరాక్ట్ చేయాలి సార్ అంటాడు విజయ్. సార్, మీకేమైనా పిచ్చా? ఒక పిచ్చోడి నీతో ఇంటరాగేషన్ చేస్తారా? తన బిహేవియర్ పిచ్చోడులా లేదు సార్, ఏదో దయ్యం పట్టిన వాడిలా ఉంది. ఒళ్ళంతా గీసుకుంటాడు, నన్ను చంపొద్దు అంటాడు సార్. అండ్ 1 మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, తను ఒక పేరును పలకడానికి ట్రై చేస్తున్నాడు సార్. అది మాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. అది కా అనే అక్షరం మీద ఉంటుంది సార్. తనని నార్మల్గా చేద్దామని ట్రై చేస్తున్నాం. తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని అడగడానికి ట్రై చేస్తున్నాం సార్, కానీ ఎలాంటి యూజ్ లేదు. ఓకే డాక్టర్ ఇషాంత్, నేను మరియు డాక్టర్ రామ్ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తీసుకొని వెళ్తున్నాం. మీరు వస్తే ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని అనుకున్నాం. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఓకే సార్, వస్తాను. నర్సు, మీరు తనని అలాగే కట్టి ఉంచండి. స్పృహలోకి వచ్చాక ఏమైనా తినడానికి పెట్టండి. ఎస్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.